హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడైతే సమ్మర్ కదా ఫ్రెండ్స్, ఇంకా సమ్మర్లో అయితే మనమైతే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలనుకుంటాం కదా. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయాలనేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకోసం అసలు మేము కూడా మాకు అనిపించింది అన్నమాట, ఇంకా ఎండలో సరదాగా నీళ్ళల్లో మంచిగా ఎంజాయ్ చేయాలి అనేసి అనుకుని, ఇంకా మన సిద్దిపేట పక్కన ముస్తాబాద్ ఉంటుంది కదా, ముస్తాబాద్లో ఈ స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. సూపర్గా ఉంది, అసలు నీట్ క్లీన్గా చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంకా నా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. మా కళ్యాణ్ చూసిరా ఎట్లా డ్యాన్స్ చేస్తుందో. అయితే ఇంకా ఎండాకాలం అయితే చాలా వేడిగా ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు ఇలా స్విమ్మింగ్ పూల్కి వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకోసం అయితే మేము స్విమ్మింగ్ పూల్ వెళ్ళాము. ఇంకా స్విమ్మింగ్ చేసేసి ఇంకా నెక్స్ట్ వెళ్ళే దారిలో అయితే మేము చింత చిగురు తెంపుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా వీడియో క్లిప్స్ అన్నీ చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీకు కూడా ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్కి వెళ్ళండి. అయితే ఫ్రెండ్స్, మేము ఇలా అయితే ఆ చింత చిగురు తెంపుతున్నాము. ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్టింగ్లోనే దొరుకుతుంది అనమాట. ఇప్పుడు ఇదైతే హెల్త్కి చాలా మంచిది. అందుకోసం అనేసి నేను నా కోడలతో పాటు వచ్చామన్నమాట చింత చిగురు తెంపుకోవడానికి. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇక్కడ చూడండి, ఈ చింత చిగురు తెంపేసుకొని మనం మంచిగా చికెన్లో కానీ ఎండు చేపలల్లో ఎండు వేయలు వేసుకొని తినచ్చు. మొత్తం కమ్మగా ఉంటుంది అన్నట్టు మీకు చూపిస్తా, ఇంటికి తీసుకొని చూపిస్తా. చూడండి ఒకసారి. అదో నా కోడలు అందరూ చెప్తారు. చూడండి, అందరూ హాయ్ చెప్పండి అమ్మా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చింత చిగురు తెంపుతున్నా. చూడండి, చాలా ఉంది దీనికి చెట్టుకి, అందుకని తెంపడానికి వచ్చాము. మీరు కూడా ఎక్కడైనా చింత చెట్లు కనబడితే కంపల్సరీ తెంపుకోండి, సరేనా. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ 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 ఫ్రెండ్స్. మేము చూడండి ఇప్పుడు ఎక్కడికి వచ్చినా తెలుసా, చింత చిగురు తెంపుతున్నాం. చూడండి ఇక్కడ చూడండి. చింత చిగురు హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. అందరు కూడా మీకు దగ్గరలో చింత చెట్లు ఉంటాయి, తెంపుకొని చికెన్లు కానీ అచ్చేపల కూరలు కానీ వేసుకొని చాలా కమ్మ ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్, సరేనా. అట్లనే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి వల్ల. గిదానికి మత్తు ఉంది. ఇగో మేమైతే తెంపిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇగో ఇది కొంచెం తెంపడం కష్టం, ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా చిగురు. ఈ చిగురు అంతా మనం ఇలా కలెక్ట్ చేసుకొని కూర వండుకోవాలన్నట్టు. ఇంటికైన తర్వాత కూర ఎలా వండాలనేది చెప్తాను. కానీ ఈ చింత చిగురు మాత్రం అస్సలు మిస్ కాకూడదు, ఎందుకంటే హెల్త్కి చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా మంచిది అనమాట. మీరు తప్పకుండా తినాలి, సరేనా. దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. నేను ఈ కర్రీ చేస్తూ వండుతూ మీకు చెప్తాను, ఓకేనా. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సుశీరా ఫ్రెండ్స్, ఇంకా మనం నిన్నైతే మంచి స్విమ్మింగ్ పూల్ పోయి రాంగ తోవలైతే మనం చింత చిగురు తెంపుకొని వచ్చినాము. అసలు చింత చిగురు వల్ల ఎన్ని లాభాలు అంటే చాలా లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా అసలు నేను తెలుసుకోగానే చాలా షాక్ అయినా అనమాట. అందుకోసమే మీకోసం చూపిద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలంలో ఒకటి రెండు వానలు పడ్డాయి అనుకో, ఇంకా ఫుల్ చింత చిగురు దొరుకుతుంది. మన పల్లెటూరులో అయితే ఎక్కడ పడితే అక్కడనే దొరుకుతుంది. మళ్ళీ అది కాకుండా కూడా సిటీలలో కూడా చాలా మటుకు దొరుకుతుంది. మీకు తెలుసు కదా, మంచిగా అంటే పల్లెటూళ్ళలో కంటే ఇంకా సిటీలలో బాగా దొరుకుతుంది. ఎందుకంటే మనము మార్కెట్లో తీసుకుంటూ ఉంటాం కదా, చాలా దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడు సిటీ పల్లెటూరు అని కాకుండా ఎక్కడ చూసినా కూడా మనకి చింత చిగురు కానీ సీజనల్గా ఏ ఫ్రూట్స్ వచ్చినా కూడా మనకి పల్లెటూళ్ళలో కంటే సిటీలో బాగా దొరుకుతున్నాయి కదా. అయితే ఈరోజు అయితే మనము చింత చిగురు చికెన్ చేసుకుందాం. ఈ చింత చిగురుకి ఏంటంటే నాన్ వెజ్ ఉంటేనే మస్తుగా ఉంటుంది, కమ్మటి టేస్ట్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నట్టు, ఓకేనా. అయితే నేనైతే తక్కువ చేస్తా, అసలు నాకు చింత చిగురు అంటే అంత ఇష్టం ఉండదు. అయినా కూడా ఆ బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ తెలిసేసరికి అయితే నేనైతే ఖచ్చితంగా తినాలి. అసలు సీజనల్గా అసలు ఇష్టపెట్టద్దు, దగ్గర ఒక 10 సాలన్న తినాలి అనేసి ఫిక్స్ అయిపోయిన అన్నట్టు. అందుకోసమని తెలియగానే టక్కన పోయి నేను చింత చిగురు తెంపుకొచ్చిన. ఇగో చూసిరా, ఇంత అయిందన్నట్టు. ఇది అన్ని ఇట్లా కొనలు తెంపుకుంటూ రావాలి. చూసిరు, ఇగో చింత చిగురు చూపిస్తా, చూస్తున్నారా. ఒక్క నిమిషం, మీకు ఓకే కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇలా అన్నమాట. ఇదైతే ఇంకా దాన్ని ఏమంటారు, చిగురు తెంపాలి కదా, కొంచెం టైమే పడుతుంది. ఈ చింత చిగురు తెంపడానికి అయితే ఓపిక చాలా ఉండాలి.
ఇంకా ఓపికతోని ఇంత చిగురు తెంపుకొచ్చినాం చూడండి. మంచిగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా సూపర్గా ఉంటుంది. అసలు పులుపు ఇష్టపడే వాళ్ళైతే అస్సలు ఇష్టపెట్టారు. మీరైతే ఈ సీజన్లో వస్తుంది కాబట్టి తప్పకుండా తీసుకోండి, సరేనా? అయితే ఇప్పుడు మనం ఇది వండేసుకుందాము. ఇగో ఇంత చింత చిగురికి అయితే నేను చికెన్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా చూడది. ఇదైతే కేజీన్నర తీసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఎక్కువ ఉంటారు కదా, అందుకోసం అయితే నేను కేజీన్నర తీసుకున్నాను. చూద్దాం, కానీ స్పెషల్గా వేయాల్సిన అవసరం ఏం లేదు. ఏ కూర అయినా సరే, మటన్ కానీ, చికెన్ కానీ, బోటి కానీ, ఎగ్స్ కానీ, ఏదైనా సరే మనము నార్మల్గా క్యాజువల్ ఎట్లా చేసుకుంటాం, రోజు ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇది నలవాలి. ఎలా నలవాలనేది మీకు తర్వాత చూపిస్తా. ఈ కూర మనం పొయ్యి మీద వేసుకొని ఈ కూర మగ్గుతుండగా లాస్ట్ లోపల ఈ పని ఎలా చేసుకోవాలని చూపిస్తా, సరేనా? అయితే ఇంకా మనము వంట స్టార్ట్ చేసుకుందాము, సరేనా? పడపడ స్టార్ట్ చేసేసుకొని ఈ చికెన్ పొయ్యి మీద వేసుకొని అంతలోకి ఇది మంచిగా ఇట్లా షార్ట్లా వేసేసుకొని మంచిగా నలుచుకుందాము. ఎలా నలుచుకోవాలని కూడా చూపిస్తాయి. కొంతమందికి తెలియకుండా ఇలాగ వేసుకుంటారు, ఇలా వేసుకోవద్దు. మనకు ఆ పులుపు అనేది రాదన్నట్టు మంచిగా నలుచుకొని వేసుకుంటే మంచి సూపర్ టేస్ట్ వస్తుంది. ఎలా అనేది మీకు చూపిస్తా, సరేనా? ఫస్ట్ అయితే మనము గ్యాస్ ఆన్ చేసుకొని చికెన్ పొయ్యి మీద వేసుకుందాం, ఓకేనా? అంతలోపు చిన్న బ్రేక్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా మనమైతే చికెన్ అయితే పొయ్యి మీద వేసుకున్నాము. ఇదంతా మంచిగా మగ్గిన తర్వాత ఇలా కొంచెం కారపొడి, లాస్ట్లో కొంచెం మసాలా, తర్వాత మనము ఈ చింత చిగురు వేసుకోవాలి. ఇది అయ్యేలోపు మనం చింత చిగురు ఎలా చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఎట్లా వేసుకోవాలి అనేది మీకు చూపించాలి, సరేనా? అక్కడ కూర్చొని చేసుకుందాం, ఓకేనా? సరేనా ఫ్రెండ్స్, మనమైతే చింత చిగురు నలపడానికి మనం షాట్ తీసుకున్నాము. మన పల్లెటూళ్ళలో అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ఈ షాట. అయితే అమ్మ తెప్పించింది అనమాట ఈ షాట. చూడండి ఎంత మంచిగా ఉందో, ఓకేనా? ఇప్పుడు మనము చింత చిగురు నలుపుకుందాం, ఓకేనా? చూడండి ఇలా ఉంది కదా, మంచిగా నలిపేసుకోవాలి. ఇలా నలుపుతుంటే స్మెల్ మంచిగా వస్తుంది అన్నట్టు. మీ సైడ్ ఎట్లా నలుపుతారు చెప్పండి. మా సైడ్ అయితే ఇలా నలిపేస్తారనమాట, ఎందుకంటే ఇందులో చిన్న చిన్న కట్టెలు ఉంటాయి, ఇలా ఈ కట్టెలను పోవాలన్నట్టు. అయితే ఫ్రెండ్స్ చూసిరా, ఇంకా చికెను లాస్ట్లో దించే ముందు ఒక 15 నిమిషాల ముందు మనమైతే ఈ నలిపేసుకున్న చింత చిగురు అయితే అందులో వేసుకోవాలి. అయితే వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది, షార్ట్ వీడియోలో క్లిప్పు నేను ఇందులో యాడ్ చేస్తున్నా. అయితే ఇంకా చికెన్ మగ్గిన తర్వాత కారపొడి వేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలకి మనం ఈ చింత చిగురు వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 15 నిమిషాలు స్లిమ్లోనే మగ్గించాలి. ఇంకా స్లిమ్లో మగ్గించిన తర్వాత ఒక 15 నిమిషాలకైతే ఇంకా దించేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవాలి చింత చిగురు అయితే. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయరు ఫ్రెండ్స్, ఓకేనా? చూడరే ఒక 15 నిమిషాల తర్వాత ఎంత మంచి కలర్ వచ్చిందో, అసలు చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా తినేద్దాము, ఆకలిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా, చింత చిగురు చికెన్ రెడీ అయిపోయింది అనమాట. ఇక నెక్స్ట్ తినేద్దాము, ఆకలిస్తుంది అనమాట. తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, ఓకేనా? అయితే ఈ చింత చిగురు బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా మనకి హెల్త్కి చాలా మంచిది. అలాగే
రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది మనకి. అలాగే జలుబు దగ్గు లాంటివి ఏమన్నా గొంతు సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. చాలా అంటే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ నిజంగా. అలాగే బెల్లి ఫ్యాట్ కూడా తీసేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకి ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. ఓకేనా, అయితే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా. ఈ సీజనల్లో అయితే చింత చిగురు తెచ్చుకొని తినండి, సూపర్గా ఉంటుంది నిజంగా. చాలా చాలా బాగుంది. ఇంకా నో వర్డ్స్ అన్నట్టు, ఇంకా మాట లేవు. ఆకలిస్తుంది, తినేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.